అందరికీ నమస్కారము. నా పేరు నరసింహారెడ్డి. మాది కందువాడ గ్రామము, మండలం చెవెళ్ళ, రంగారెడ్డి జిల్లా. మీరు చూస్తున్నటువంటిది ఇది లక్ష్మీ నరసింహస్వామి గోశాల. ఈ మధ్యకాలంలోనే దీన్ని నిర్మింపబడినది. ఇక్కడ ముఖ్యంగా మాకు మొదటి నుంచి ఉన్నాయి 2 జెర్సీ ఆవులు ఉండే. అయితే మేము సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలనే ఉద్దేశంలో ముఖ్యంగా గిరి ఆవులను కొనుక్కోవడం జరిగింది. 4 సంవత్సరాల నుంచి అయినా మాతో గిరి ఆవులు ఉన్నాయి. ఇప్పుడు గిరి ఆవులు ఒక 3 పెద్దవి, 3 చిన్నవి ఉన్నాయి. వాటి ద్వారా మనము మూత్రం కలెక్ట్ చేసుకొని మనము ఇది జీవామృతం కానీ ఘన జీవామృతం కానీ వాడడం జరుగుతుంది. గిరి పాలు మేము ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళి ఇక్కడ నెయ్యి తయారు చేస్తున్నాము. నెయ్యి తయారు చేసి పిల్లలు బయట అబ్రాడ్లో ఉన్నారు, వాళ్ళకి పంపించడం జరుగుతుంది. తర్వాత దాని యొక్క మజ్జిగ చల్లా తీసుకొచ్చి మనం ఈ డ్రమ్లలో పోసి చెట్లకు పోయడం జరుగుతుంది. ఏది కూడా వేస్ట్ పోకుండా ఇక్కడ ఈ పర్మనెంట్గా ఒక గోశాల కట్టినందుకు మాకు ఎంతో సంతృప్తిగా ఉంది. ఇక్కడ మేము ఒక జోడీ ఉంది, బీహార్ నుంచి వచ్చారు, రాజేష్, రింకీ అని చెప్పి. వాళ్ళు బాగా చక్కగా చూసుకుంటారు ఆవులను. దినానికి ఒక 4 సార్లు మేత వేస్తారు. నీళ్లు తాపడం కానీ మేత వేసుడు కానీ జాగ్రత్తగా చూసుకుంటారు. కాబట్టి మేము ఇంకా 2-3 ఆవులను పెంచినాము ఈ మధ్యకాలంలోనే. సో ముఖ్యంగా ఆవులు పెంచినప్పుడు దాన్ని చూసుకునే పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వాటి సరిపోని గడ్డి మొదలే తయారు చేసుకొని ఉండాలా. మేము నేపేరు గడ్డి వేసినాము, లూసన్ గడ్డి వేసినాము, బర్సీమ్ గడ్డి వేసినాము, తర్వాత వరి గడ్డి కూడా కొనుక్కొని పెట్టినాము. సో ఏదైనా మనకు వాటికి లోటు రాకుండా మేము ఆవులను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. గోమాత సేవ చేయండి అని అంటారు కదా, ఈ రకంగా మేము గోమాత సేవ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ షెడ్డు కట్టడానికి మనకు సుమారుగా ఈ రకంగా అంటే మంచి జైన్ రేకులు, తర్వాత ఈ స్టీల్ కూడా టాటా స్టీల్ పైప్స్ వాడి, ఎందుకంటే ఇది రేగడి పొలం కాబట్టి క్రాక్స్ అవి రాకుండా ఇట్లా గాడి తయారు చేసుకోవడం కానీ సుమారుగా 7 నుంచి 7.5 లక్షలు తయారులో అవుతుంది ఇంత షెడ్డు. సో ఇంకా మనకి ఇంకొక 5-6 ఆవులకు కూడా మనకు ప్లేసు కలిసి ఉంది. తర్వాత ఇక్కడ దీని పక్కకే చాపర్ మిషన్ కూడా పెట్టినాము. అది దాంతో గడ్డి ఈజీగా మనం ఆవులకు ఇక్కడికనే అరేంజ్మెంట్ చేసుకోవచ్చు కట్ చేసి.